సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి పనాగడియా, రైట్. అయితే ఇప్పుడు ఆర్థిక సంఘం అనేది కాన్స్టిట్యూషనల్ బాడీనా స్టాట్యూటరీ బాడీనా అంటే ఇది వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టు, రైట్. సో ఇది రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే 12వ భాగంలో పేర్కొన్నారు. సో 12వ భాగంలో వచ్చేసి ఆర్టికల్ 280 వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఆర్థిక సంఘం నిర్మాణము, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో ఆర్థిక సంఘం వచ్చేసింది క్వాసీ జుడిషియల్ బాడీ అన్నట్టు. సో ఇది ఒక అర్ధన్యాయ సంస్థ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఆర్టికల్ 280లో ఏం పేర్కొన్నారు? ఆర్టికల్ 280లో ఏముంది అంటే ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి వివరిస్తుంది అన్నట్టు. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. మరి ఇది శాశ్వత బాడీనా లేకపోతే టెంపరీ బాడీనా అంటే ఇది వచ్చేసి టెంపరీ బాడీ. సో ఇది శాశ్వత సంస్థ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280 ఏం చెప్తుంది అంటే ఆర్థిక సంఘం ఏదైతే సిఫారసులు ఇస్తుందో దానిపైన ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి రాష్ట్రపతి పార్లమెంట్ కి వివరిస్తారు, రైట్. నెక్స్ట్ ఒకసారి నిర్మాణం చూద్దాం. సో ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం గమనిస్తే ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక చైర్మన్ ఉంటారు అండ్ 4 సభ్యులు ఉంటారు అన్నట్టు. వీటికి అర్హత ఎవరు నిర్ణయిస్తారు అంటే ఇది పార్లమెంటే డిసైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ చైర్మన్ యొక్క అర్హత ఏముండాలి అంటే ప్రజా వ్యవహారాలలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. అలానే 4 సభ్యులు ఉంటారు, రైట్. సో 4 సభ్యులను గమనిస్తే ఒక సభ్యుడు కంపల్సరీ వచ్చేసి ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఎన్నికై అర్హతలు కలిగి ఉండాలి. రెండో సభ్యుడు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వ విత్త పాలనలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. అదేవిధంగా మూడో సభ్యుడు వచ్చేసి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులపై అవగాహన, ఆర్థిక మేనేజ్మెంట్ లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. 4వ సభ్యుని అర్హత వచ్చేసి ఏంటంటే ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ప్రొఫెసరే ఉండాలన్నట్టు, రైట్. సో ఇది ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నియామకం చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి చైర్మన్ ఉన్నాడు, 4 సభ్యులు ఉన్నారు. ఈ చైర్మన్ సభ్యుల్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు అన్నట్టు. వీరి పదవి కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. మరి వీళ్ళకి పునర్నియామకం ఉంది అంటే పునర్నియామకం కూడా ఇక్కడ ఉంది, రైట్. మరి రాజీనామా ఎవరికి ఇవ్వాలి? సో ఇక్కడ చైర్మన్ అండ్ సభ్యులు వీళ్ళు రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి సమర్పించాలన్నట్టు. మరి వీరి యొక్క విధులు వచ్చేసింది. సో ఆర్టికల్ 280 క్లాస్ 3 ఏం చెప్తుందంటే విధులు చెప్తున్నట్టు. ఆ విధులు వచ్చేసింది అంటే ఫస్ట్ విధి వచ్చేసింది అంటే జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, రైట్. సో ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్రము రాష్ట్రాల మధ్య ఎంత పంపిణీ చేయాలనేది, ఏ విధంగా పంపిణీ చేయాలనేది కూడా సూచిస్తుంది అన్నట్టు. ఇది ఫస్ట్ విధి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 275 ప్రకారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్లు ఇస్తున్నట్టు. ఈ గ్రాంట్ల విషయాలలో కూడా సూచనలు చేస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర ఆర్థిక సంఘము సిఫారసుల మేరకి స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతాన్ని కూడా కృషి చేస్తుంది. అదే విధంగా 4వ విధి వచ్చేసి ఏంటంటే రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రపతికి తగిన సూచనలు కూడా ఆర్థిక సంఘం చేస్తుంది అన్నట్టు, రైట్. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వచ్చేసి ఏంది ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది. ఆ నివేదిక వచ్చేసి ఏంటంటే ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి సమర్పిస్తుంది అన్నట్టు. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంట్ కి సమర్పిస్తాడు అన్నట్టు, రైట్. అయితే ఈ నివేదిక వచ్చేసి ఎన్ఫోర్సబుల్ ఓన్లీ అడ్వైజబుల్ అంటే ఈ నివేదిక వచ్చేసి ఓన్లీ సలహాపూర్వకం మాత్రమే, రైట్. ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి లేదన్నట్టు. సో అదే విధంగా వచ్చేసి 1951 లో వచ్చేసి మొట్టమొదటి ఆర్థిక సంఘం ఏర్పడింది, రైట్. 1951లో దీనికి చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే కేసీ నియోగి అన్నట్టు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017లో ఏర్పాటు చేస్తే తన నివేదికను 2020లో రాష్ట్రపతికి సమర్పించింది. అండ్ 15వ ఆర్థిక సంఘం అమలు కాలం వచ్చేసి ఏంటి అంటే 2021-2026 అన్నట్టు. 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే ఎన్కే సింగ్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే అరవింద్ పనాగడియా. అండ్ కార్యదర్శి వచ్చేసి ఎవరు అంటే రిత్విక్ రంజన్ నామ్ పాండే, రైట్. అయితే కాల వ్యవధి వచ్చేసి ఈ 16వ ఆర్థిక సంఘం కాల వ్యవధి వచ్చేసిందంటే 2026 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 2031 మార్చ్ 31 వరకు ఇది అమల్లో ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం యొక్క మెయిన్ వర్క్ వచ్చేసి ఏంటంటే నివేదికను తయారు చేయాలి. ఆ నివేదికను కూడా 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతికి సమర్పించాలన్నట్టు, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ లో వచ్చేసి ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా? రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 275 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ అండి? ఇది వచ్చేసి జనరల్ గా ఫైనాన్స్ కమిషన్ గురించి నిర్మాణం గురించి ఎక్కడ చెప్పారు? ఆర్టికల్ 280లో చెప్పారు, బట్ ఇక్కడ ఆర్టికల్ 275 అంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి
ద ప్రొవిజన్ ఫర్ గ్రాంటింగ్ ఎయిడ్ టు ద స్టేట్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ అండర్ ఆర్టికల్ 280 ఉంది. సో ఇప్పుడు ఏంది జనరల్ గా వచ్చేసి ఏంది కేంద్రము స్టేట్ కి గ్రాంట్లు ఇస్తుంది. అది ఏ ఆర్టికల్ లో పేర్కొన్నారు? ఆర్టికల్ 275 లో ఉంది, ఆర్టికల్ 280 లో లేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది రాంగ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇట్ వాస్ క్రియేటెడ్ టు డిఫైన్ ద ఫినాన్షియల్ రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. రైట్, థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అంటే 3 ఒకటి మాత్రమే కరెక్ట్. సో